హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన 9 టీవీ. ఈరోజు ఉగాది పండుగ సందర్భంగా వేదములు 4 అందులో నుంచి సామవేదం నుంచి వచ్చినటువంటి సంగీతం ఆ యొక్క అనేక వాయుద్య పరికరాల పైన ఎంతమంది కళాకారులు దక్షిణ భారతమైన తర్వాత ఉత్తర భారతమైన కావచ్చు, పేరులు వేరువేరుగా ఉండొచ్చు, కానీ సంగీతం ఒక్కటే. సంగీతం ఒక్కటే వహిస్తున్న జాతీయ వాయిద్య కళాకారుల సంఘము అధ్యక్షులు ఈరోజు తెలుగు రాష్ట్రాలపైన ఒక అనుభవం గల మంచి ప్రయోజకుడు మన ముందు ఎల్వి చెన్నారావు గారు మీ ముందున్నారు. ఉగాది పండుగ గురించి క్లుప్తంగా వివరించి చెప్తారు. ఒక్కసారి తెలుసుకుందాం సార్ గురించి. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఉగాది పండుగ గురించి మా తెలుగు రాష్ట్ర ప్రజలకు మన 9 టీవీ తరపున ఒక్కసారి వివరంగా చెప్పండి. ఆ ఉగాది ఎందుకు జరుపుకుంటారు, ఆ ఉగాదికి చరిత్ర ఏంటి, ఒక్కసారి వివరించండి. ముందుగా అందరికీ నూతన సంవత్సరం అంటే ఉగాది సంవత్సరం శుభదినమున మన తెలుగు ప్రజలకే కాకుండా యావత్తు భారత ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియపరుస్తూ కళాభివందనాలు తెలియపరుస్తూ ముందుగా మన శంకర గౌడ్ గారు అడిగినట్టు ఉగాది అనగానేమి అని అడిగారు. మంచి క్వశ్చన్ వేశారు మీరు. నాడు తరాలకి కొత్త సంవత్సరం అంటే డిసెంబర్ 31 బై జనవరి 1 కొత్త సంవత్సరం అనేటువంటి వాదనలు అయ్యే నడుస్తూ అతను ఉన్నటి తరుణంలో మన ఏ విధంగా అయితే ఈనాడు మనం మనిషి యొక్క జీవన స్టైల్ కావచ్చు, వ్యవహారం కావచ్చు, మార్పులు చెందుతూ వచ్చిందో అది అనేకమైనటువంటి మార్పులు మంచి కొరకే కానీ మనిషి యొక్క మన జీవన ధర్మము సనాతన ధర్మం అది ఏది ఉందో దాన్ని విస్మరించకూడదు అన్నది మన ఒక తెలుగువాడిగా నేను దీన్ని చెప్పగలుగుతాను. విషయం ఏంటంటే కొత్త సంవత్సరం అంటే మనకు ఉగాది. ఉగాది అనగా యుగానికి ముందుండేటువంటిది, యుగానికి ముందుగా స్టార్ట్ అయినటువంటిది ఉగాది. ఈ ఉగాదిని మనకి ఆనాడు విష్ణుమూర్తి వేదాలను బ్రహ్మదేవుడికి ఒప్పజెప్పినటువంటి రోజు, మొదటి రోజు ఉగాది. ఇదే రోజున సృష్టి కూడా ప్రారంభమైందని చెప్పి కూడా మనకు వేదాలలో సారాంశం తెలుస్తుంది. ఇటువంటి గొప్ప పరిణామం శ్రీరాముడికి పట్టాభిషేకం కావచ్చు, అనేకమైనటువంటి శాలివాహనుడి పట్టాభిషేకం కానీ ఇవన్నీ కూడా ఉగాది రోజున జరిగింది. కానీ అంత విశిష్టమైనటువంటి ఉగాది రోజు మనం యుగానికి ముందుగా వచ్చింది కాబట్టి యుగాదిగా మనం పేర్కొన్నాం. కాబట్టి దీనిలో విశ్లేషణకు ఇంకా ముందుకెళ్తే చాలా ముందుకు వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి క్లుప్తంగా తెలుసుకుందాం. ఉగాది అనేటువంటిది 6 రకాల రుచులతోటి మనిషి యొక్క జీవనానికి ముందుగా ఆ రుచులను చేసుకుంటూ ఆ రుచులు ఏ విధంగా ఉంటాయో ఆ కష్టకాలం కూడా అన్ని ఒక తీపి కావచ్చు, ఒక వగరు కావచ్చు, చేదు కావచ్చు, కారం కావచ్చు, అన్ని రుచులను మమేకం చేసుకొని అది జీవన విధానంలో సుఖ దుఃఖాలు ఏ విధంగా ఉంటాయో రుచాలు కూడా అదే ఉంటాయి. ఇది నాంది కాబట్టి ఈ విధంగా ముందుకు వెళ్ళొచ్చు అనేటువంటి దానికి ఉగాది నాందిగా పలుకుతుంది. అవును సార్. ఇంకోటి ఏంటిదంటే తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలు ఈ షడ్రుచులు అంటే ఏంటి, దాన్ని ఎందుకు స్వీకరించాలి, దాని సందేశం ఏంటి? రుచులు మనిషి తీపికి ఎంతో ఆకర్షణ అవుతాడు. తీపి రుచి అంటే కాటి, చేదు అంటే చాలా దూరంగా ఉంటాడు. కానీ జీవితం నడిపేటువంటి రుచులు, జీవన విధానం, మనం నడుచుకునే కష్టాలు, సుఖాలు, దుఃఖాలు, ఎన్నో భాగాలు ఉంటాయి. ఇవన్నీ కూడా సుఖ దుఃఖాలు లాంటివి. రాబోయే నీ జీవితంలో తీపి రావచ్చు, చేదు రావచ్చు, వగర రావచ్చు, అనేకమైనటువంటి 6 రుచులు కూడా నీ జీవితంలో మమేకమై వస్తాయి. కాబట్టి వీటన్నిటిని గుర్తు చేసుకో. నాంది ఉగాదికి నాందిది. కాబట్టి ఈ ఉగాది రోజునే నీకు ఈ సంవత్సరం మరి ఒక సంవత్సరం వరకే కావచ్చు, నీ జీవితం కూడా ఈ విధంగా మొదలవుతుంది రుచులతోటి. వీటన్నిటిని తట్టుకొని ఆహ్లాదంగా ఉండాలి కానీ ఈ బాధలు పడొద్దు అనేటువంటి మనకి అపూర్వమైనటువంటి ఈ యొక్క భేదాల నుంచి వచ్చిన సారాంశం కావచ్చు, మనకు అందించినటువంటి మహారుషులు అందించినటువంటి వేదాల సారాంశము, ఈ యొక్క పాండిత్యము, ఇదంతా కూడా చాలా గొప్ప చైతన్యం కలిగినటువంటిది. కాబట్టి మనిషికి ముందుగానే ఎన్ని చెప్పగానే చెప్పినట్టు అన్నమాట. సరే, ఇంకోటి
ఈ ఉగాది పండుగ 2 రాష్ట్రాల్లోనే జరుపుకుంటారా? అసలు తెలుగు ప్రజలు ఎక్కడుంటే అక్కడ జరుపుకుంటారా? ఈ విధమైన మంచి క్వశ్చన్ వేశారు. మన దక్షిణ భారతం, ఉత్తర భారతం అంటాం. అంటే ఇటు సౌత్ ఇటు నార్త్. అంటే దక్షిణ భారతంలో ఉండేటువంటి రాష్ట్రాలు అన్ని కూడా బ్రహ్మాండంగా జరుపుకుంటాయి. ఉత్తర భారతంలో ఉండేటువంటి కూడా కొన్ని రాష్ట్రాలలో బాగానే జరుపుకుంటారు. కానీ అక్కడ ఉన్న మాతృభాషను బట్టి వాళ్ళ పేర్లు వేరుంటాయి. కాబట్టి ఇప్పుడు మహారాష్ట్రలో జరుపుకుంటారు, యూపీలో జరుపుకుంటారు, మధురలో జరుపుకుంటారు. ఇటు అనేటువంటి రాష్ట్రాలు పండుగలు చేసుకుంటారు. ఇక మన కేరళలో ఒక రకమైన పేరు ఉంటుంది, తమిళనాడులో ఒక రకమైన పేరు ఉంటుంది. అదే కాకుండా మన తెలుగు వారు మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాల్లో 200 దేశాల్లో ఎక్కడున్నా సరే ఈ ఉగాదిని అద్భుతంగా కొత్త బట్టలు ధరించి అన్ని 6 రుచులు కలిగినటువంటి ఉగాది పచ్చడి చేసుకొని తిని ఆనందంగా ఆహ్లాదంగా అద్భుతంగా ఈ రోజు జరపటం మాత్రం గొప్ప విశిష్టమైన రోజు. కాబట్టి ఈ రోజు చాలా ప్రసిద్ధిగా జరుపుకుంటారు. ఇంకొక విషయం అండి, ఉగాది రోజే ఒక మందిరంలో ఈ పంచాంగం వినాలని అసలు తెలుగు 2 రాష్ట్రాల వారే వింటారా? లేకపోతే ఈ బ్రాహ్మణునితోటి తన గురుబలం తెలుసుకోవడానికి బ్రాహ్మణునితో ఎందుకు వినాలి? ఏం తెలుస్తుంది? మంచి క్వశ్చన్ వేశారు. ఇప్పుడు బ్రహ్మస్థానంలో ఉండేటువంటి వాడు బ్రాహ్మణుడు. ఆ బ్రహ్మస్థానంలో ఉండి బోధించేటు సృష్టికి బ్రహ్మ కాబట్టి ఆ సృష్టింపబడ్డ జీవి యొక్క విశ్లేషణ, ఆ జీవి ఏ విధంగా ఉండబోతుంది, గ్రహాలేంది. ఇప్పుడు పంచాంగం అనేటువంటిది మన భూగోళానికి, మన శాస్త్రీయానికి, మన యొక్క సంస్కృతికి, పంచాంగానికి, వేదాలకు అన్నిటికీ మమేకమై ఉన్నది. ఇది ఇటు సైన్స్కి దీనికి. కాబట్టి ఇటువంటి పంచాంగ శ్రావణంలో ఏం చెప్తుందంటే ఉగాది పచ్చడిలో ఎన్నిటువంటి రుచులతోటి అనేకమైన ఆ రుచులతోటి తీపు చేదు రుచులు ఏమైతే ఉన్నాయో 6 రుచులతోటి ఏ విధంగా ఉందో 6 రుచులు కూడా నీ జీవితంలో ఏ విధంగా ఈ గ్రహాల పరిస్థితి ఉంటుంది, ఏ విధంగా నీవు ముందుకు నీ జీవనం ఉంటుందనే దానికి ముందుగా ఆ శాస్త్రం ఎంత గొప్పదంటే మనిషికి ముందుగానే చెప్పబడుతుంది జాగ్రత్త పడమని. ఇప్పుడు వర్షాన్ని ఆపలేము, కానీ వర్షానికి గొడుగు పట్టుకొని వెళ్ళగలంగా, గొడుగు పట్టుకుంటే కొంచెం తడవకుండా ఉంటుంది. కాబట్టి శాస్త్రం కూడా అంత గొప్పది, అంత ప్రమాదకరమైనది. ఇది ఆపలేకపోవచ్చు, కానీ ఆ ప్రమాదాన్ని తప్పించుకోవడానికి మార్గాలు చెప్తుంది మన శాస్త్రం. ఇది సైన్సు జ్యోతిష్యం 2 కూడా ఒకటే. జ్యోతిష్యం నుంచి పుట్టింది సైన్స్ కూడా. ఇది కొన్ని గ్రంథాలలో చెప్పబడ్డది. ఇది సార్ ఇంకోటి, మన తెలుగు రాష్ట్ర ప్రజలకు ఒక విశిష్టత ఏంటిదంటే తెలుగు సంవత్సరాలు 60 ఉంటాయంట. ఈ 60 ఉన్న తర్వాత ఈ 60 సంవత్సరాలకు ఆ పేరు ఎలా వచ్చింది ఒక్కసారి? ఇప్పుడు అనేక విధాలుగా చెప్తున్నాడు. ఇప్పుడు ఈ 60 పేర్లు మనం తీసుకున్నట్టయితే చాలా మంది చాలా విధంగా ఈ యొక్క నక్షత్రాల పేర్లు అని చెప్తారు. ఇంకొక విధంగా పోతే శ్రీకృష్ణుడు యొక్క విధేనుకు ఎన్నో విధాలుగా ఎన్నెన్నో పురాణాల్లో చెప్పుకొస్తున్నారు. అది వాస్తవం ఎంత అనవసరం ఎంత అనేది మనకు తెలియదు, కానీ వాస్తవానికి మాత్రం ఆ యొక్క దానికి విశిష్టత ఉంది. అంత గొప్పగా కూడా అది అన్ని ఆ యొక్క వాళ్ళ యొక్క శాస్త్రాన్ని బట్టేసి మాత్రం మనకు అది ఉంది. ఉగాది అనేటువంటిది తెలుగువాడికి అత్యున్నతమైనటువంటి ప్రీతి అనేది. అన్ని పండగలకు ముందు పండగ, యుగానికే ముందు ఇది. కాబట్టి మనిషి జీవనానికి ముందు నాంది 84 లక్షల జీవకోటి ప్రాణుల్లో మనిషి జన్మ ఒకటి. అటువంటి జన్మకి ప్రసిద్ధి స్థానం ఫస్ట్ బీజం వేసినటువంటి ఆ బ్రహ్మదేవుడు వేశాడు. ఇదే రోజున సృష్టి కూడా మొదలైందనేటువంటి చెప్తుంది. కాబట్టి ఈ యుగం అనేటువంటిది ఉంది. కాబట్టి ఈ యుగాదిగా మనం మార్చుకొని ఈ యుగాదిని అందరం కూడా ఆహ్లాదంగా ఆనందంగా కొత్త బట్టలతో వేసుకొని ఉగాదిని జరుపుకోవాలి. భావితరాలకు కూడా మన ఉగాది గురించి తెలియపరిచి ఈ భావితరాలకు ఉగాది అంటే ఏ విధంగా చక్కగా ఒక సాంప్రదాయమైనటువంటి దుస్తులలో ఆ ఉగాది రోజున స్థలారి స్నానం చేసుకొని చక్క ఇల్లంతా శుభ్రం చేసుకొని బట్టలు మనకున్నాయే కాబట్టి నీటికి మంచి చక్క బట్టలు వేసుకొని దేవాలయానికి వెళ్ళి ఆ రోజు కూర్చొని ఒకసారి భగవంతుని ధ్యానం చేసుకొని అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణోత్తమునితోటి ఆశీర్వాదం తీసుకొని సాయంత్రం వేళ మళ్ళీ వెళ్ళి పంచాంగ శ్రావణి విని మన జీవితంలో మనం ఏ విధంగా ముందుకెళ్లాలనే దానికి నాంది పలుకుతుంది. ప్రతి మనిషికి ఉంటుంది. ఆ జీవనాడికి సంబంధించే జ్యోతిష్యం చెప్తుంది. కాబట్టి ఆ భగవంతుని ధ్యానం చేసుకొని చేసుకుంటే రాబోయే ఈ యొక్క కొత్త సంవత్సరంలో అందరికీ కూడా సౌభాగ్యంగా ఉంటుందని చెప్తూ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన స్టూడియో మన 9 టీవీ శంకర్ గౌడ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ
ఇందులో మేము చెప్పినటువంటిది క్లుప్తంగా చెప్పాం కాబట్టి దీన్ని తెలుగువాడు మనకి చెప్పినటువంటి పదాలుగా భావించి, మీ సోదరుడుగా భావించి ఈ అందరూ కూడా ఈ యొక్క ఉగాదిని జరుపుకోవాలని వేడుకుంటూ కళాభివందనాలు తెలియజేసుకుంటూ. చూశారు కదా, విన్నారు కదా, తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలు ఉగాది గురించి ఎంత బాగా చెప్పారో. ఎవరు? ఎల్వి చెన్నారావు గారు. మీ ముందుంచాను ఇంత బ్రహ్మాండంగా ఉగాది గురించి చెప్పడము నాకు ఇప్పటి వరకు తెలియదు, ఈరోజు అతని ద్వారా తెలుసుకున్నా. కాబట్టి తెలుగు వారందరూ ఉగాది గురించి మన 9 టీవీ తరపున ఇప్పుడు ఫస్ట్ టైం నేను వింటున్నా. కాబట్టి అతనికి ధన్యవాదాలు సార్. నమస్తే. నమస్తే.